ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. అందరికీ మరణాతండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక్కసారి ఇలా దేవుని స్తుతించుకోవడానికి, దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సువర్ణమైన అవకాశమును బట్టి దేవాతి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. అలాగే ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. అనేకమైన అంశముల ద్వారా, వర్తమానముల ద్వారా, విలువైన మాటల ద్వారా మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, మీ కుటుంబాలు, మీ యొక్క జీవితాలు కట్టబడుతూ ఉన్నాయని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఎంతగానో ఫోన్స్ చేసి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు, ప్రసంగాల ద్వారా ఎంతగానో బలపడుతున్నారని మీరు చెప్తూ ఉన్నారు. అందుబట్టి చాలా సంతోషము. మీ అందరి గురించి మా వ్యక్తిగత ప్రార్థనల్లో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ ఆలస్యం చేయకుండా దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే పిల్లల కొరకు తల్లిదండ్రుల ప్రార్థన. పిల్లల కొరకు తల్లిదండ్రులు అసలు ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి, మనందరం కూడా అనుకుంటాం పిల్లల కోసం రాబోయే వారి భవిష్యత్తు కోసం ఆస్తి సంపాదించాలి, లేదంటే బంగారం దాచిపెట్టాలి, లేదంటే పలానా స్థలాలు కొనిపెట్టాలి, లేదంటే ఇంకా రకరకాల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అలా చేయాలి, వాళ్ళ కోసం ఇంత ఆస్తి పెట్టాలి, వారికంటే ఒక ఇల్లు పెట్టాలి, ఇలా చాలా చాలా అనుకుంటారు తల్లిదండ్రులు. నేను ఇవన్నీ తప్పు అని చెప్పను, కానీ ఇవన్నీ ఒక రకంగా ఇప్పుడు 100%లో కేవలం మన వెనకాల దాచిపెట్టేవన్నీ 10% మాత్రమే వాళ్ళకి సహాయం పడతాయి. మరి మిగిలిన 90% కూడా వారిని ఎలా ముందుకు నడిపిస్తాయి అంటే, వారి భవిష్యత్తుని ఏది సరి అయిన మార్గంలో పెడుతుంది అంటే, వారి భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఏది మంచి త్రోవ చూపిస్తుంది అంటే ప్రార్థన. మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థన బలమైన పునాదిగా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థన వారు ఎటువంటి చెడులోకి వెళ్లకుండా భద్రపరిచేదిగా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థన వారి భవిష్యత్తుకు మీరు వేసే ఒక చక్కని మార్గంలా ఉండాలి. హల్లెలూయా. ఈ ఆలస్యం చేయకుండా ఒకసారి దేవుని లేఖనాల్ని పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో చూసినట్లయితే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ అత్యున్నత కృపను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైన మా అందరితో తండ్రి రోజు మీరు మాట్లాడండి. పిల్లల కొరకు తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఎటువంటిది ఉండాలో, ఎలా చేయాలో, అతని నాడు భక్తులు తనైనా వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎటువంటి ప్రార్థన చేశారో ఈరోజు మీరు మాకు కొన్ని విషయాలు బోధించండి. కొద్దిమంది వ్యక్తుల్ని, కొన్ని కుటుంబాలని మా ఎదుట పెట్టండి ప్రభా. వింటున్న ప్రతి బిడ్డకి కూడా తనైనా, ప్రతి తల్లిదండ్రులకి కూడా ప్రభా అతని వారి పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో మీరు తెలియచేయండి. నిలబడేది నేనైనా, మాట్లాడేది మీరే కాబట్టి నన్నును నా యొక్క మానస్వరాన్ని మరుగుపరిచి మీరే మీ దైవస్వరముతో నీ బిడ్డలు ఆయన అందరితో మాట్లాడి తని ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరితో మీరే స్వయముగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఆలస్యం చేయకుండా లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. అయితే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట చెప్పారు. ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలి.
మనం ఏదైనా క్వాలిటీ కావాలి అనుకున్నామంటే అంతా అయిపోయిన తర్వాత వెళ్ళకూడదు, అంతా కూడా స్టార్ట్ అయ్యేటప్పుడే మనం చేయాలి. అదే రీతిగా మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, మీ పిల్లల భవిష్యత్తు లేదంటే మీ పిల్లలు నడిచే మార్గము సరి అయినదిగా ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే, మీకు ఇష్టమైన సమయంలో ప్రార్థించడం కాదు, లేదంటే మీకు అనుకూల సమయంలోనో, లేదంటే మీ పనంతా పూర్తయిన తర్వాత, లేదంటే మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో ఏదో కొద్దిసేపు ప్రార్థించడం కాదు, కానీ మీ పిల్లల కోసం మీరు తల్లిదండ్రులుగా రేయి మొదటి జామున లేచి మొరపెట్టాలి. హల్లెలూయా. అంతేకాదు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి. మీకు ఏ బాధ ఉందో మీరేం చేయాలి, నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయంలో ఉన్న బాధ వేదన సమస్తము కూడా యేసయ్య పాదాల చెంత పెట్టాలి. అలా ఎవరు పెట్టారు అంటే అన్నమ్మ గారు. మనందరికీ తెలుసు, అన్నమ్మ గారికి పిల్లలు లేని సమయాన్న ఆమె ఏం చేసింది, ప్రభు సన్నిధికి వచ్చి నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె హృదయంలో ఉన్న ప్రతి బాధ వేదన అంతా కూడా యేసయ్యకి చెప్పుకుంటుంది, తండ్రి దగ్గర మొరపెడుతుంది, అంగలారుస్తుంది. ఆ మాట రాకపోయినా సరే ఆ మూలుగుతూనే చెప్పిన బాధ యేసయ్య ఆలకించాడు, వెంటనే జవాబునిచ్చాడు. మరి ఈరోజు మీరేం చేస్తూ ఉన్నాము అంటే, మనము కూడా మీ హృదయంలో ఉన్న ప్రతి బాధ వేదన, మీ పిల్లల పట్ల మీరు కలిగి ఉన్న ఒక బాధ్యత ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి. మీ హృదయమును అక్కడ పెట్టాలి, మీ హృదయంలో ఉన్న వేదనంతా అక్కడ పెట్టాలి, మీ హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్న అక్కడ పెట్టాలి. మీ హృదయం దేన్నైతే ఎందుకైతే బాధపడుతుందో ఆ సమస్తము కూడా ప్రభు సన్నిధిలో మీరు కుమ్మరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు మీకు జవాబును కలగ చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదండి, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయాలి. మీ పసి పిల్లల ప్రాణము కొరకు ప్రార్థించాలి. యోబు గారు ఏం కొదువైంది, ఆయనకి సమస్తము ఉంది కదా, ఆయన ఆ యొక్క దేశంలోనే ధనవంతుడిగా ఉన్నాడు, ఆయన అంతా కూడా ఆశీర్వదించేశాడు దేవుడు, సమస్తము కూడా ఆశీర్వాదకరంగానే ఉంది, ఆయనకంటూ ఇబ్బంది లేదు, ఆయన పని వాళ్ళు లేదంటే సమృద్ధి ఆస్తుంది, మంచి కుమారులు కుమార్తెలు భార్య సమస్తము ఉంది ఆయనకి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రాణంగా ప్రేమించే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు, ఆయనకి ఎటువంటి బాధ లేదు చింత లేదు. అయినప్పటికీ కూడా తన పిల్లల కోసము ఏదైనా గమ్మున పొరపాటున ఏదైనా అవిందు చేస్తున్న సమయంలో కానీ, ఆ మొత్తెక్కి కానీ ఏదైనా దేవుని దూషించారేమో, ఏదైనా దేవుడికి ఇష్టం లేని ప్రవర్తన ప్రవర్తించారేమో, దేవుడికి విరోధంగా జీవించారేమో ఏమో అని ఆలోచనతో ఏం చేస్తూ ఉన్నారైనా, అరుణోదయం సూర్యోదయానికి ముందుగానే లేచి ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క బిడ్డ కోసము కూడా ఆయన దహన బలి అర్పిస్తూ ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారికి ఏం అవసరం లేదు, కానీ ఒక జ్ఞానము కలిగి తన పిల్లలు దేవుని దృష్టికి చెడుగా ఉండకూడదు, తన పిల్లలు చెడు ప్రవర్తన ఉండకూడదు, తన పిల్లలు చెడుగా నడవకూడదు అన్న ఆలోచనతో ఏం చేస్తూ ఉన్నారట, చక్కగా దహన బలి ఉదయాన్ని అర్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేవుడు ఏ మేకలను గొర్రెలను లేదంటే ఆవులను దూడలను దేవుడు బలిగా అడగట్లేదు, కానీ ఏం అడుగుతున్నాడంటే ఆయనకు మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయడమే ఆయనకు సాయంకాలపు నైవేద్యంగా ఉంది. మనం ప్రార్థన చేయాలి, మనం 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే, మీ పిల్లల భవిష్యత్తు మీకు మీ కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కనుక మీరేం చేయాలంటే, నువ్వు లేచి రేయి మొదటి జామున నీ ప్రార్థన చేయాలి, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నీ పసి పిల్లల ప్రాణము కొరకు కాలేజెస్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, వర్క్ వెళ్తూ ఉంటారు, ఇంకా రకరకాల వాటికి వెళ్తూ ఉంటారు, ఏ ప్రమాదము వారికి రాకూడదు అని చెప్పి మీరు వారి కోసం ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన మీ పిల్లలకు కంచె వేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కుటుంబము కట్టబడాలి అంటే, మీ పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా వృద్ధిలోనికి రావాలి అంటే అది తల్లిదండ్రులుగా మీ చేతిలోనే ఉంది. మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తే ఆదికాండము 30వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదటి తల్లిదండ్రులుగా, అంటే అప్పుడు దాకా చాలామంది ఉన్నారు, నేను కాదు అని చెప్పాను, కానీ ఈరోజు నేను మీకు కొద్ది మందిని పరిచయం చేస్తాను. అయితే అందులో మొట్టమొదటిగా నేను పరిచయం చేయాలనుకుంటుంది యాకోబు గారు, రాహేలు గారు.
వీరికి పుట్టిన కుమారుడు ఎవరు ఏంటి అనేది నేను మీకు పరిచయం చేస్తాను. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు గారు, రాహేలు గారు, అయితే దేవుడు ఇక్కడ స్పష్టంగా ఉంది, ఆమెకు గర్భము తెరవబడలేదు, ఆమె గొడ్రాలుగా ఉంది, వివాహమైంది. మొదటిగా లేయా గారితో వివాహమైంది, తర్వాత రాహేలు గారితో వివాహమైంది. దేవుని యొక్క కృపను బట్టి లేయా గారిని మనుషులు ద్వేషించినప్పటికీ దేవుడు ప్రేమించడంతో ఆమె గర్భం దేవుడు తెరిచాడు, అనేక మంది పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. లేయా గారి పరిస్థితి బాగానే ఉంది, కానీ ఈ రాహేలు గారికి వివాహమైంది, ఏ భర్త ప్రేమిస్తూ ఉన్నారు, మనుషులందరూ ప్రేమిస్తూ ఉన్నారు. రాహేలు గారు సౌందర్యవతి అయినప్పటికీ కూడా ఈమెకు గర్భఫలము రావట్లేదు, ఈమె గొడ్రాలుగా ఉంది. అయితే ఒకానొక సందర్భాన ఈమెకు అసూయ వచ్చి, తన అక్కయందు అసూయపడి తన భర్త అయిన యాకోబు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా, నేను చచ్చిపోనాని అడిగితే యాకోబు గారు అంటూ ఉన్నారు ఏమనంటే, నీకు పిల్లల్ని ఇవ్వడానికి నేను ఏమైనా దేవుణ్ణా, నువ్వు దేవుణ్ణి అడుగు వెళ్ళి అని చెప్పేసి అన్నప్పుడు రాహేలు గారు ప్రార్థించారు, యాకోబు గారు ప్రార్థించారు. ఆ తల్లిదండ్రులుగా వారు చేసిన ప్రార్థన, అయ్యా నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు గర్భము తెరువు ప్రభువా అని వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని, ఆమె ఏం చేసిందంట, ప్రార్థించింది, ఆమె మనవి చేసింది యేసయ్యని, యేసయ్య నాకు గర్భఫలం తెరువు అని దేవుడికి ఆమె ప్రార్థన చేయడంతో ఆయన యేసయ్య ఏం చేశాడంటే వెంటనే దేవుడు ఆమె గర్భఫలమును తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చూస్తే యాకోబు గారికి, రాహేలు గారికి గర్భఫలం మూయబడిన తర్వాత, వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గర్భఫలము తెరిచి ఒక గొప్ప కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని పేరు ఏంటండి, మనందరికీ ఎంతో ఇష్టం. యవనస్తులు ఎలా ఉండాలి అని చెప్పామంటే, యవనస్తుల ప్రసంగం వచ్చినా, లేదంటే పాపం నుంచి దూరముగా పారిపోవాలి అన్నా మనం ఎవరిని గుర్తు తెచ్చుకుంటామంటే, ఈ యొక్క యాకోబు గారు, రాహేలు గారి యొక్క ప్రథమ కుమారుడైన యోసేపు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యోసేపు గారు ఎంత చక్కని భక్తిపరుడో మనందరికీ తెలుసు. అన్య దేశంలోకి వెళ్ళిపోయినప్పటికీ, తన సహోదరులే తను అమ్మేసినప్పటికీ, తన తల్లిదండ్రులకి దూరంగా పెరిగినప్పటికీ కూడా యోసేపు గారికి సరి అయిన ప్రేమ అందలేదు. చిన్న వయసు నుంచి కూడా శ్రమ వెనుక శ్రమ, శ్రమ వెనుక శ్రమ. ఏదో అన్య దేశంలో భాష ఏంటో తెలియదు, ప్రజలు ఎటువంటి వారో తెలియదు, ఆ కల్చర్ ఎటువంటిదో తెలియదు, ఏమీ తెలీదు. అయినప్పటికీ కూడా యోసేపు గారు ఏం చేస్తూ ఉన్నారట, ఆ యొక్క వేరే ప్రాంతానికి వెళ్ళినా, పాపము దగ్గరకంటూ వచ్చినా సరే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకుని దూరముగా పారిపోయారు. అంత భక్తిలోకి ఎలా వచ్చింది, అంత గొప్పగా ఈయన ఎలా జీవించగలిగాడు అంటే, ఈ తల్లిదండ్రులు ఆయన గర్భములో ఉన్నప్పుడే చేసిన ప్రార్థన ఆయన అంతగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకా చెప్పాలి అంటే, ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు, తల్లిదండ్రుల దగ్గరే రోజు కాలేజ్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, ట్యూషన్స్కి వెళ్తారు, తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తల్లిదండ్రులే. ఈ బౌండరీస్లో ఉన్నా కూడా తల్లిదండ్రులు వారు ఒక ఇంట్లో ఉంటూ అలా ఉన్నా కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు కళ్ళు కప్పుతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎన్నో తప్పులు చేస్తూ చెడు మార్గాన్ని జీవిస్తూ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకొస్తున్న పిల్లలు ఈరోజు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ మనం యోసేపు గారిని చూస్తే ఆయన తల్లిదండ్రుల మధ్య పెరగలేదు, చిన్న వయసులోనే తన అన్నల చేత అమ్మి వేయబడ్డాడు, చిన్న వయసులోనే తల్లిదండ్రులకి దూరమై, అన్నయ్యలకి దూరమై, ఆ యొక్క కుటుంబ ప్రేమకు దూరమై ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా వచ్చేసాడు పరాయి దేశానికి, అక్కడే పని చేస్తూ ఉన్నాడు. పోనీ రాజులా ఏమీ బ్రతకలేదు, గెస్టులా ఏమీ లేదు, కానీ ఒంటరిగానే అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క దాసి పని చేస్తూ ఉన్నాడు. అక్కడ సరి అయిన ఫుడ్ ఉండదు, సరి అయిన బంధుత్వం ఉండదు, ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడన్న భయము యోసేపు గారిలో వచ్చింది. ఈరోజు పిల్లల్ని చూస్తే భయం ఉండట్లేదు, నా దేవుడు చూస్తున్నాడన్న భయం కనిపించట్లేదు. దొంగతనం చేసేవాళ్ళు సులువుగా దొంగతనము, అబద్ధాలు ఆడేవారు సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారు. నా తల్లిదండ్రులు చూడట్లేదు కదా అని అనుకుంటున్నారు తప్ప వారికి గుర్తు రావట్లేని విషయం ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విషయం యోసేపు గారిలో నాటుకుపోయింది.
చిన్న వయసు నుంచి కూడా నా దేవుడు నన్ను చూస్తాడనే భయం ఉంది కాబట్టే ఆయన ఏం చేయలేదు, తల్లిదండ్రులు లేరు, చక్కగా తన సహోదరులు లేరు, ఆ యొక్క ప్రశ్నించేవారు ఎవరూ లేరు, ఏదీ లేదు. ఆ యొక్క యజమానురాలే వచ్చి పాపం చేయమని అడుగుతుంది. అసలు అక్కడ వద్దు అని చెప్పడానికి, ఆయన భయపడిపోవడానికి ఎటువంటిది లేదు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, చక్కగా పాపానికి లొంగిపోలేదు, ఆయన పాపానికి ఆ యొక్క తల వంచేయలేదు, కానీ ఏం చేస్తూ ఉన్నారు, పాపానికి దూరంగా పారిపోయారు. మరి ఈరోజు మీ పిల్లలు ఎందుకు చెడు మార్గంలోకి వెళ్తున్నారు, ఎందుకు వారిని లోకం ఆకర్షించేస్తుంది అంటే, మీరు చేసే ప్రార్థన మీరు నాటాలి, మీరు బలమైన పునాది నాటాలి. మన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, చూచుచున్న దేవుడు ప్రతి స్థలమందు ప్రతి మనిషిని ప్రతి క్షణము కూడా చూస్తూనే ఉన్నాడు. ఆయన ఈరోజు మీ పిల్లల్ని కూడా చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఏ క్షణమందు కూడా పాపము జోలికి వెళ్లకుండా దేవుడు వారిని కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు దేశంకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎవ్వరూ తెలీదు, ఆయన చెరసాల్లో బంధించబడ్డాడు, ఒక దోషిగా ఆయన ఉన్నాడు, ఒక తప్పు చేసిన వాడిగా, ఒక పాపం చేసిన వాడిగా, ఒక నిందలు అనుభవిస్తూ ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న యోసేపు గారిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. అతని నిజాయితీ, అతని నీతి, అతని విశ్వాసము, అతని భయభక్తులు, దేవుడి యందు ఆయన కలిగి ఉన్న భక్తి అంతా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని యోసేపుని ఏం చేశాడంట, ఆ ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాడు, అతనికి పవర్ ఇచ్చేసాడు, అతనికి అథారిటీ ఇచ్చేసాడు. ఇంకా ఈ యొక్క మొత్తం ఐగుప్తు దేశం అంతా ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎంత పోగేయాలి, ఎవరు ఎంత ధాన్యం సమకూర్చాలి, సమస్తము కూడా ఎక్కడెక్కడ గుడౌన్స్ కట్టాలి, ఎక్కడెక్కడ ప్రజలు ఎంతసేపు పని చేయాలి, ఇంకా ఐగుప్తు మీద సమస్త అధికారము కూడా ఈ యోసేపుకే ఇవ్వబడింది. గల కారణం ఏంటో తెలుసా, యోసేపు పాపానికి దూరముగా పారిపోయి ఎలా ఉన్నారు అంటే, పాపానికి దూరంగా పారిపోయారు కాబట్టి ఆయన దేవుడికి దగ్గర అవ్వగలిగారు. దేవుడికి దగ్గర అయ్యారు కాబట్టి అనుకూల సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని హెచ్చించేశాడు. మరి ఈరోజు పాపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోతారు, జెండర్కో లేదంటే ఆ యొక్క బ్యూటీకో లేదంటే దేనికో ఈ లోకం అట్రాక్ట్ అయిపోతుంది. నేను కాదు అని చెప్పట్లేదు, కానీ ఈరోజు మనం గమనించాలి, పాపము అట్రాక్షన్గా చాలా చక్కగా ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాలి, ఈరోజు మనం పాపానికి దగ్గరగా వెళ్తే మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఈరోజు పాపం నాకు వద్దు అని మీరు దూరంగా వస్తే దేవుడికి దగ్గరగా వస్తున్నారు. పాపానికి దగ్గరగా వెళ్ళిపోయారు అనుకోండి, అనేకమైన అన్వాంటెడ్ రిలేషన్స్ అన్ని పెట్టుకుని లేదంటే అక్రమ సంబంధాలు అనేకమైనవి పెట్టుకుంటూ పాపానికి మీరు దగ్గరగా వెళ్ళారంటే, చెడుకు దగ్గరగా వెళ్ళారంటే, దేవుడికి విరోధంగా మీరు ఉన్నారంటే, దానివల్ల మీరు మీ కుటుంబము, మీ యొక్క సంఘము లేదంటే మీ బంధువులు అందరూ కూడా ఇబ్బందులు పడతారు. కానీ మీరు దేవునికి దగ్గర రావడం స్టార్ట్ చేస్తే, అంటే పాపానికి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తే, కొద్ది రోజులు మీకు లోకమంతా విరోధంగా ఉండొచ్చు, మీకు శత్రువులు ఏర్పడిపోవచ్చు, లేదంటే ఇంకోటో ఏర్పడిపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆయనకు మీరు దగ్గర అయిపోతే ఒక సమయం వస్తుంది, ఆ సమయాన్న దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, మనలందరినీ హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే గట్టిగా నమ్మండి. మా డాడీ ఇదే చెప్తా ఉంటారు మాకు, ఎప్పుడు కూడా పాపానికి దగ్గర అవ్వకూడదు, పాపానికి ఈజీగా లోబడిపోకూడదు. మనం ఏం చేయాలి, మనం పాపానికి దూరంగా ఉంటే, లోకానికి మనం దూరంగా ఉంటే మనం దేవునికి దగ్గర అవుతాము. ఆయనకి దగ్గర అయితే కనుక మన భవిష్యత్తుని ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములో చక్కని మాటలు మనకు కనిపిస్తున్నవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకునిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్పుచున్నారు. దినములు చెడ్డవి, మనమున్న దినములు మంచివా అంటే చాలా చెడ్డవి. చాలా వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎప్పుడు న్యూస్ ఓపెన్ చేసినా, మొబైల్స్ ఓపెన్ చేసినా మనకి అన్ని చెడు వార్తలే, ఫుల్గా చెడు మొత్తం. ఒకరినొకరు ఒకప్పుడైతే ఏదో
కానీ ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది, మనుషులే చంపేసుకుంటున్నారు. అలాగా చూడండి, పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భార్య చంపేయడమో లేదంటే భర్త చంపేయడమో, అక్రమ సంబంధాలు పెట్టుకుని వారి పిల్లల భవిష్యత్తులు పాడు చేస్తూ, వారి భవిష్యత్తులు వారు పాడు చేసుకుంటూ ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారే చంపేసుకుంటున్నారు. దినములు చాలా చెడుగా ఉన్నాయి. చూడండి, లేటెస్ట్గా ఒకటి వార్త విన్నాం. ఒక తల్లి తన చిన్న కొడుకుని తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి కొడుకుని అక్కడ అలా వదిలేసి, చిన్న పిల్లోడిని బాబుని అక్కడ వదిలేసి ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రియుడితో వెళ్ళిపోయిందట. అయితే ఈ బాబు అక్కడే తిరుగుతూ అమ్మ అని చెప్పేసి అంతా తిరుగుతున్నాడు బస్ స్టాండ్లో. అక్కడ ఎవరో అబ్జర్వ్ చేసి పోలీసులకు చెప్తే ఆ పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ బాబు తండ్రికి ఆ బాబుని అప్పగించారు. ఇందుకే తల్లి ఏమైపోయింది అని చూస్తే ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని చిన్న బాబును వదిలేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత దుర్దినాలు. మనం సాధారణంగా చిన్నపిల్లల్ని, ఎదుటి వాళ్ళని చూస్తే మనకి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా ఇష్టంగా వాళ్ళని దగ్గర తీసుకుంటాం. కానీ ఒక తల్లి అయి ఉండి కూడా ఏం చేసిందట, అక్రమ సంబంధాలు పెట్టుకుని చెడు జీవితంలో జీవిస్తూ పాపానికి అట్రాక్ట్ అయిపోయి కన్న కొడుకును అలా వదిలేసి వెళ్ళిపోయింది. ఏముంది, గమ్ స్లిప్ అయ్యి అక్కడైనా పడిపోయి ఏదైనా పెద్దగా తగిలి చనిపోతే ఏముంది, అసలు ఏమైనా జరగవచ్చు కదా. అలాగా ఏం చేసిందట, అక్రమ సంబంధాలు, చెడు, పాపము. మనమున్న దినములు చాలా చెడ్డవి. సాతానుగాడు ఎప్పుడు ఎవరిని పట్టేసుకుందామా, ఎవరు దొరుకుతారా అని చెప్పి చుట్టూ తిరుగుతూ ఉన్న చాలా చెడ్డు దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. ఏ పక్క నుంచి ఎప్పుడు ఏది ఎలా సంభవిస్తుందో తెలియదు. ఏ సైడ్ నుంచి ఏదైనా వచ్చేయచ్చు. ఏదైనా సరే, ఏ ఎఫెక్ట్ అయినా సాతానుగా రప్పిస్తాడు. దినములు చెడ్డవి, సద్వినియోగం చేసుకోవాలి, పర్ఫెక్ట్గా యూజ్ చేయండి. దేవుడికి మనం ఎలా దగ్గర అవ్వాలి, ఈ చెడు దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ పాపపు దినాల్లో మీ పిల్లల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రపరుచుకోవాలి అనేది మీరు తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. మీరేం చేయాలట, వారి కోసము బలముగా ప్రార్థన చేయాలి. మీరు చేసే ప్రార్థన, ఈరోజు మీరు చేసే ప్రార్థన, మీరు అంగలార్చే కన్నీరు ప్రతి క్షణము కూడా మీ పిల్లలకి కంచె వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చారు. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని దేవుడు యోసేపు గారి కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. ఫలించడి కొమ్మ అంటే ఎవరికి ఉపయోగం లేని కొమ్మ అని కాదు, కానీ అందరికి ఉపయోగం. చెట్టు ఎంత పెద్ద చెట్టు అయినా ఒక కొమ్మకి కాయలు ఉన్నాయంటే దాని వైపే చూస్తాం తప్ప చెట్టు అంతా చూడం. 2 చెట్లు ఉన్నాయనుకోండి, ఒకటి ఫలించడి చెట్టు, ఇంకోటి, 2 ఒకటే సైజుగా ఉన్నాయి. ఒకటి ఫలించేస్తుంది, ఇంకోటి ఫలించట్లేదు అంటే ఫలించలేని చెట్టు జోలికి ఎవ్వరూ వెళ్ళరు, దాన్ని ఎవ్వరూ చూడరు. కానీ ప్రతి ఒక్కరూ ఫలించే చెట్టుకే వెళ్తారు. ఈరోజు నీవే చెట్టుగా ఉన్నావు, ఫలించే కొమ్మగా. ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఫలిస్తూనే ఉండాలి. మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి. యాకోబు గారు, రాహేలు గారు ప్రార్థన చేశారు కాబట్టే దేవుడు ఏం చేశాడు, యోసేపు చెయ్యి విడవలేదు. తన అన్నలు విడిచిపెట్టినప్పటికీ, తన తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ, లోకమంతా యోసేపుని విడిచిపెట్టినప్పటికీ దేవుడు మాత్రం యోసేపు గారిని విడిచిపెట్టలేదు. యోసేపు గారి చేయి పట్టుకునే ఉన్నారు కనుకనే యోసేపు గారిని దేవుడు ఏం చేశాడు, అన్య దేశంలో హెచ్చించాడు. అంతేకాదు తనకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు, యోసేపు ఫలించేడి కొమ్మ. దేవుని హల్లెలూయా. ఈరోజు నీవు చేసే ప్రార్థన, తల్లిదండ్రులుగా మీరు విత్తే కన్నీరు మీ పిల్లలకి ఒక కంచె వలె ఉండాలి. మీరు చేసే ప్రార్థన మీ పిల్లలని దేవుడు ప్రొటెక్ట్ చేసే రీతిగా ఉండాలి. మీరు చేసే ప్రార్థన, మీరు కార్చే కన్నీరు, ప్రతి బొట్టు కూడా మీ పిల్లల పక్షాన దేవుడు యుద్ధము చేసే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాము, మొట్టమొదటిగా యాకోబు గారు, రాహేలు గారు చేసిన ప్రార్థన యోసేపు గారిని దేవుడు అంత బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూస్తే అమ్రాము గారు, యొకోబేదు గారు చేసిన ప్రార్థన గొప్ప నాయకుడిగా మోషే గారిని వాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచెను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అమ్రాము గారు, యొకోబేదు గారు గర్భముతో ఉన్నప్పుడు
వారు గర్భముతో ఉన్నప్పుడు యొకోబేదు గారు ఎప్పుడైతే గర్భవతి అయ్యారో అప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందనమాట రాజు దగ్గర నుంచి. మంత్రసాన్ని అందరినీ పిలిపించి ఫరో రాజు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఆ యొక్క మగబిడ్డ పుడితే ఏం చేయాలి, వెంటనే వారిని చంపేయండి అని చెప్పేసి కాన్పు పీటల మీద ఉండగానే, అంటే బేబీ నాలో పుట్టగానే ఆ బేబీ మగపిల్లాడు అని తెలియగానే ఏం చేయండి, వెంటనే చంపేసేయండి అని చెప్పి రాజైన ఫరో ఈ యొక్క మంత్రసానులకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క మంత్రసానులు చూస్తున్నారు ఎవరెవరు దొరుకుతారా, ఎవరిని చంపేయాలి, మరి రాజు ఆర్డర్ కాబట్టి. అలా ఉన్నప్పుడు ఈ యొక్క యొకోబేదు గారు కూడా నెలల నిండి ఈ మోషే గారు పుట్టడం, ఆయన సుందరుడు అయి ఉండుట చూచి, అంటే పుట్టడంలోనే ఎలా ఉన్నారంటే ఆయన చాలా అందంగా సుందరుడిగా పుట్టడం చూచి ఈ తల్లి ఏం చేసిందంటే, చూడండి సాధారణంగా ప్రతి అమ్మలకి కూడా మగపిల్లలు అంటే చాలా ఇష్టం. మరి యొకోబేదు కూడా ఒక తల్లే కాబట్టి ఆమెకు ఒక అందమైన కొడుకు పుట్టడంతో వెంటనే ఏం చేసిందంట, బయటకి ఏడుపు వినపడకుండా, నిజమే ఒక సాధారణంగా ఇప్పుడు నన్ను మా అమ్మ కంట్రోల్ చేయడం ఈజీయే, ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడవచ్చు, బయటకు నా సౌండ్ వినిపించకుండా యాక్షన్ చేయొచ్చు, లేదంటే ఇంకేమైనా రకాలుగా నేను చెప్పొచ్చు. కానీ చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు అందరికి వారు మాట్లాడాలి అంటే, వారికి ఏదైనా కావాలి అంటే, వారికి ఏదైనా ఇబ్బంది అనిపించిందంటే, వారికి పాలు కావాలన్నా, వారికి చలేస్తున్నా, లేదంటే వారికి కంఫర్ట్గా లేకపోయినా, ఏదైనా సరే రీజన్ ఏదైనా సరే వాళ్ళు మాట్లాడే భాష ఒకటే, ఆ ఏడుపు మాత్రమే, ఆ ఏడవడంలోనే ప్రతిదీ వాళ్ళు చెప్తారు. మరి ఈ యొక్క అమ్రాము గారు యొకోబేదు గారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే 3 నెలలు, ఎంత కష్టం అండి ఒకసారి ఆలోచించండి. ఆ బయటేమో మంత్రసానులు తిరుగుతూ ఉన్నారు, సైనికులు తిరుగుతూ ఉంటారు ఎవరెవరు పుడతారా అని చెప్పి. కానీ వీరు ఏం చేస్తున్నారంటే వారే పిల్లల్ని కనేసి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దాచుకుంటూ ఉన్నారు. ఎంత ఏడుపు దాయాలి అంటే అది ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచించండి. బయటికి సౌండ్ వినపడకుండా అంతగా కాచారు. 3 నెలలు వారిని కాచిన తర్వాత ఏం చేశారు, ఈ యొక్క యొకోబేదు గారు జమ్ము పెట్టి తయారు చేసి ఆ యొక్క కాలువలోకి ఈ యొక్క మోషే గారిని అందులో పెట్టి వదలడం జరిగింది. అయితే తర్వాత జరిగిన విషయం అంతా మీకు తెలుసు. రాణికి తీసుకెళ్ళడం, రాణి యొక్క తన కుమారుడిగా ఈ మోషే గారిని అంగీకరించి మోషే గారిని తన కుమారుడిగా పెంచడము, అలాగే మోషే గారికి పాలు ఇవ్వడానికి ఒక స్త్రీ కావాలి అని చెప్పేసి మోషే గారిని తల్లినే అక్కడికి తీసుకెళ్ళి జరిపించడం మనందరికీ తెలుసు, పాలిపించడము, ఈ విషయం అంతా మనకి తెలుసు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యొకోబేదు గారు ఏం చేస్తున్నారంటే పాలు ఇస్తున్నప్పుడే మోషే గారికి చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. శరణతుడా మహోన్నతుడా మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, అయ్యా తనేసు తన్నైనా వారందరినీ కూడా తన్నైనా మీరు బలపరిచారని నమ్ముతున్నాను. తన్నైనా అయ్యా తన పిల్లల కొరకు తల్లిదండ్రుల ప్రార్థన అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు. అయ్యా తన్నైనా తల్లిదండ్రులు పిల్లలు వృద్ధిలోనికి రావాలి అంటే ఎలా ప్రార్థన చేయాలో, తల్లిదండ్రులు ఎట్టి రీతిగా తన్నైనా భయభక్తులు కలిగి ఉండాలో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఇదంతా వారి జీవితంలో అమలు పరుచుకుని ప్రభా, రేపు వారి పిల్లల భవిష్యత్తుకు ప్రభా గొప్పగా తన్నైనా ప్రార్థన పూర్వకంగా ఉండడానికి, అయ్యా పిల్లల్ని కూడా క్రమశిక్షణగా భయభక్తులుగా పెంచి తన్నైనా మీ యందు నమ్మకముగా ఉండే భాగ్యము ప్రతి బిడ్డకి నీ దయచేయండి. వాక్యము తన్నైనా విన్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి వృద్ధిలోనికి నడిపించి ప్రభా మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాతండి. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము
ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.